friends, Aruna Moral Stories. Please subscribe and share and like. ఒక అడవిలో ఒక నక్క, జింక, కుందేలు మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు అవి సరదాగా చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాయి. జింకకి ఏదైనా తీపి పదార్థం తినాలని కోరిక కలిగింది. జింక నక్కతో, కుందేలుతో ఇలా అంటుంది, మిత్రులారా, నాకు ఈ రోజు చాలా ఆకలిగా ఉంది. అప్పుడు నక్క ఇలా అంటుంది, ఆ విషయం మాకెందుకు చెబుతున్నావు? అడవిలోకి వెళ్ళి నీకు ఇష్టమైన పండ్లను కోసుకొని తిను. అప్పుడు జింక, నేను చెప్తుంది ఏమిటంటే ఈ రోజు నాకు మిఠాయి తినాలని ఉంది. అప్పుడు కుందేలు ఇలా అంటుంది, ఓహో మిత్రమా, ఇప్పుడు మిఠాయి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు అవి మూడు దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టాయి. అయితే ఏదైనా మనం మిఠాయి చేసుకుందామా? అంది నక్క. అప్పుడు కుందేలు సరే మనం ఏం చేద్దాం అంది. అప్పుడు జింక మనం పాయసం చేసుకుందాం అంది. పాయసం అని వినగానే ఆ ముగ్గురి నోట్లో నీళ్లు ఊరాయి. సరే, ముగ్గురం కలిసి ఎలాగో కష్టపడి పాయసం చేసుకుందాం అనుకున్నాయి. అప్పుడు జింక ఇలా అంటుంది, మన ముగ్గురు 3 గ్రామాలకు వెళ్ళి మనకు అవసరమైన సామాగ్రి తెచ్చుకుందాం. మనం గ్రామాలకైతే వెళ్తాం కానీ అవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి అంది కుందేలు. అప్పుడు నక్క ఇలా అంది, మనుషులను అడిగితే ఇస్తారా ఏమిటి? వాళ్ళు ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు మనం తెచ్చేసుకోవడమే అంది నక్క. చెట్టు కింద కూర్చున్న అవి మూడు ఈ విధంగా ఆలోచన చేశాయి. నక్కేమో పాయసం చేయడానికి పుల్లలను వెతుక్కుంటూ వెళ్తుంది. కుందేలు పంచదారను తీసుకురావడానికి గ్రామానికి వెళ్తుంది. జింక బియ్యం తీసుకురావడానికి వెళ్తుంది. ఈ విధంగా మూడు వైపులకు వెళ్ళాయి. అనుకున్నట్లే జింక బియ్యం తీసుకొస్తుంది. కుందేలు పంచదారను తీసుకొస్తుంది. నక్క పుల్లలను ఏరుకొని తీసుకువచ్చి పక్క గ్రామానికి వెళ్ళి పాలను తీసుకొస్తుంది. ఈ విధంగా అవి మూడు కలిసి పాయసాన్ని తయారు చేసుకున్నాయి. అవి మూడు కలిసి పాయసం తినే ముందు స్నానం చేసి వచ్చి తిందామని నిర్ణయించుకున్నాయి. అవి మూడు కలిసి స్నానం చేయడానికి చెరువు గట్టుకు వెళ్ళాయి. కానీ నక్క మాత్రం ఏదో పని ఉందని వెళ్ళిపోయింది. కుందేలు, జింక చక్కగా ఆ చెరువులో స్నానం చేశాయి. కుందేలు, జింక స్నానం చేసి వెళ్లి చూడగా అక్కడ పాయసం లేదు. నక్క ఆ తర్వాత వచ్చి ఏమి జరిగిందో తనకి కూడా తెలియదు అని చెప్పింది. కుందేలుకు నక్క మీద అనుమానం వచ్చింది. కుందేలు నక్కని, జింకని చెరువు దగ్గరికి తీసుకువెళ్ళింది. కుందేలు చెరువులో గిన్నె పెట్టి పాయసం నేను తినలేదు అని చెప్పమంది. పాయసం తిన్నవారు ఆ గిన్నెతో పాటు మునిగిపోతారు అని చెప్పింది. మొదటిసారిగా కుందేలు కూర్చొని అదే విధంగా చెప్పింది. కుందేలు ఆ చెరువులో మునగలేదు. నక్క వెళ్లి గిన్నెలో కూర్చుంది. ఆ గిన్నెతో పాటు నక్క చెరువులో మునిగిపోయింది. నక్క అతను చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకుంది. ఈ కథ నీతి: అబద్ధం అనేది ఎక్కువ కాలం నిలవదు. అబద్ధాలతో స్నేహాన్ని నిలుపుకోలేము.